హాయ్ ఎవ్రీవన్, ఈరోజు స్టాక్ కుకింగ్లో కంప్లీట్ లంచ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. కర్రీకి అయితే సొరకాయ పప్పు చేస్తాను. దీనికి మసూర్ దాల్, తూర్ దాల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని 2 అవర్స్ ముందు నానబెట్టి తీసుకున్నాను. ఇంకా సొరకాయ, పచ్చిమిరపకాయలు, టమోటో, గార్లిక్ వేసి కర్రీకి పెట్టాను. ఇంకా స్టీమర్ రాకపోయిన అయితే రైస్ ఒక బాక్స్లో, మిల్లెట్ రైస్ ఒక బాక్స్లో, ఇంకా బెండకాయలు కూడా స్టీమ్ చేసి ఫ్రై చేసిందనమాట. 10 మినిట్స్ అలా బెండకాయని స్టీమ్ చేసుకొని అవి తీసేసి ఇంకా శనగలు, ఎగ్ కూడా పెట్టాను. ఇంకా ఇవన్నీ కూడా స్టీమ్ అయిపోయిన తర్వాత అయితే పప్పు కూడా మంచిగా ఉడికేసిందనమాట. దీన్ని మెదిపేసేసి దీనికి పోపు పెట్టేసి కొంచెం చింతపండు రసము, కొద్దిగా వాటరు, పసుపు, సాల్ట్ వేసుకొని దీన్ని అయితే ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సొరకాయ పప్పు కూడా రెడీ అయిపోతుంది. పప్పుని డైరెక్ట్గా వండకుండా ఒక 2 అవర్స్ నానబెట్టుకొని తర్వాత పప్పు చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా తెల్ల శనగలు కూడా స్టీమ్ చేసుకోండి కదా, దీనికి కూడాను కొంచెం గీ వేసి ఇట్లా పోపు పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇంకా మా లంచ్కి అయితే మిల్లెట్ రైస్, ఎగ్, బీరకాయ ఫ్రై, పప్పుతో